అందరికీ నమస్కారం అన్న. ఈరోజు మన పత్తి చేనులో అలం తీస్తానికి కూలీలు వచ్చారు. అలం అంటే కొంతమందికి నిజానికి డౌట్ ఉంటుంది. అలం అంటే ఏంటిదంటే కొంతమంది కలుపు కలుపుతానికి కొత్తవా అని అంటారు. అదే కలుపు అంటే అలం అంటారు అన్న మా సైడ్ నల్గొండలో. అయితే ఈరోజు మన పత్తి చేనులో అలం తీస్తానికి అయితే కూలీలు వచ్చారు. ఇద్దరు కూలీలు, పెద్దమ్మ అమ్మమ్మ అని ఇద్దరు వచ్చారు. అయితే బిడ్డ జర కట్ట అనేది దూరం ఉంది, పని జరుగుతలేదు, జర గుంటక దగ్గరికి పట్టి తోలానంటే పత్తి చేను దగ్గరికి తోలుతున్నాను మంచిగా. జర అందరూ ఇట్లా గుంటక దగ్గర కొట్టుకుంటే కూలీల ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఒక 2-3 సార్లు తిప్పుకుంటే మంచిది. నాయన అయితే ఇప్పటికి 2వ సార్లు దుంతుండేది ఇది మన పత్తి చేనుల గుంటక అనేది. ఇక నాన్నకు కొంచెం రెస్ట్ ఇచ్చుకుంటా మధ్యలో నీంగిన బట్టి తోలుతున్నా. సో మీరిగిన 2-3 సార్లు గుంటక తోలుకుంటే మంచిగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎందుకో వర్షాలు అయితే చాలా అంటే చాలా రేర్ అని అసలు పడనే పడట్లేవు. కొద్ది రోజుల క్రితం నిపుణులు అన్నారు ఏమైందంటే ఎల్నినో ప్రభావం ఏర్పడవచ్చు, ఓజోన్ పొర దెబ్బతిన్నది అని అన్నారు. ఓజోన్ పొర దెబ్బతినడం కానీ లేకపోతే ఈ ఎల్నినో ప్రభావం అనేది చాలా మందికి తెలియదు వెనకటి రోజుల మనుషులకు. ఏందనంటే మనం అంటే వాళ్ళ తప్పేం లేదు. ఈ రోజులలో ఉన్న మన జనరేషన్ మనుషులు ఏం చేస్తారంటే ఈ ప్లాస్టిక్ని వాడడం కానీ, పొల్యూషన్ని ఏది కంపెనీలను విచ్చలవిడిగా స్థాపించి పొగ కాలుష్యాన్ని పెంచడం కానీ, చెట్లను నరికేయడం కానీ, వీటి ద్వారా ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల అసలు వర్షాలు సరిగ్గా పడతలేవన్నా. ఒకవేళ ఎల్నినో పొర ఏర్పడితే మాత్రం 3-4 సంవత్సరాల వరకు కరువు తప్పదని అంటున్నారు. ఆ పరిస్థితి రాకుంటుండాలంటే మనం చెట్లను పెంచాలి, పొల్యూషన్ని దూరం చేయాలి. మన లడ్డోడు బక్కోడు అయితే మంచిగా కష్టం చేస్తారు అన్ని. ఇలా వాటిని పొద్దుగాలనే మంచిగా మేపి తీసుకొచ్చి అరకగట్టినాం. వాటికి మాత్రం మేతకు రంది లేకుండా చేస్తాం అన్న నిజంగా. సో మీరిగిన ఎడ్లని కట్టేటప్పుడు కొంచెం మంచిగా మేపురి చేసుకోరి. ఇంకొకటి అరకదోలేటప్పుడు కానీ కూలీలు పని చేసేటప్పుడు కానీ కొంచెం టవల్స్ వాడురన్న. ఎందుకంటే ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. మనం డిహైడ్రేట్ అయిపోతే లేనిపోని రోగాలు వస్తాయి. కాబట్టి లేనిపోని రోగాలంటే మనం బలంగా ఉంటేనే పంటలు పండియగలుగుతాం, ఈ దేశానికి అన్నం పెట్టగలుగుతాం. సో రేపన్నాడు కూలీళ్ళు వర్క్ చేయలేకపోయినాగినా ఈ రోజులలో కూలీళ్ళు ఎట్లయిపోయిందనంటే పోయి సిటీలలో ఏదో ఒక వర్క్ చేసుకొని బతుకుతుర్రు. అది కాదన్నా, ఊర్లో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యవంతంగా ఉండేది. కానీ ఈ రోజులలో సిటీకి పోయి కూర్చొని బతకడమో లేకపోతే ఏదో ఒక పని చేసుకొని ఆ పొల్యూషన్ని ముక్కులుగా అంతా వీర్చుకొని లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటారు. సో అది కాదు, ఒకప్పుడు మంచి పల్లెటూరు నుండి చేసిన వర్క్ అయినా గట్టిగా చేసి కొంచెం మంచి ఆరోగ్యంగా ఉండేది, రైతన్నలిగిన ఆరోగ్యంగా ఉండేది. ఈ రోజులలో మొత్తం కెమికల్ ఫుడ్స్ అయిపోయినాయి. ఇంతో కొంచెం ఆర్గానిక్ పంట పండించడానికి ట్రై చేయరు. అట్లనే మన ఇంటి మందం అన్న కొంచెం తినడానికి ఒడ్లు ఆర్గానిక్ పంటలో ట్రై చేయరు. అయితే ఈరోజు మన వర్క్ అయితే ఇదన్నా, కూలీలు వచ్చి అలం బీకుతురు. మా సైడు అలం బీకొత్తరా అని అడుగుతాం, మీ సైడ్ ఏమని అడుగుతారో కూలీలని. నిజానికి వ్యవసాయంలో కూలీల పాత్ర లేనిది అసలు వ్యవసాయం ముందుకే సాగదన్నా. వ్యవసాయంలో ఒక భాగం రైతుది అయితే ఇంకొక భాగం కూలీలది ఉంటుంది. కూలీళ్ళు నిజంగా వాళ్ళ కష్టం అనేది వర్ణించలేనిది. అయితే మా సైడు ఇట్లా అలం తీస్తానికి అలం బీక్తానికి వచ్చినప్పుడు ఈ కొంకెలు అంటారు. కొంకెలు కాకుండా ఇట్లా పారలు అంటారు. ఇవి కొన్ని దిక్కుల కొంకెలు అంటారు. ఈ పారలను బట్టి అలం తీస్తుంటారు. మీ సైడు వేడితోడు వాడతారో ఒకసారి కామెంట్ చేయండి అన్న. అట్లనే రోజు చూస్తున్నానా మా తాత చెప్పేది, ఆ చంద్రుని చుట్టూ వరదగూడ అనేది చాలా దగ్గరగా కడుతుంది, దూరం కడతలేదు. అసలు వర్షాలు ఉన్నాయో లేవోగినా అర్థం కావట్లేవు. నిజంగా పరిస్థితులు ఘోరంగా అంటే ఘోరంగా మారిపోయినాయి అన్న. ఒకప్పుడు మా తాత చెప్పినప్పుడు మంచిగా సరైన సమయానికి వర్షాలు పడేది. మృగశిర కార్తె వచ్చిందంటే బరాబర్ వర్షాలు పడేది. కానీ ఈ టైంలోనైతే అస్సలు వర్షాలు పడతలేవు. పరిస్థితి చాలా చేదాడిపోతుంది. మనందరం మేలుకుంటేనే మనం నెక్స్ట్ జనరేషన్కు భవిష్యత్తును అందించగలుగుతాం. సో కొంచెం చెట్లను నాటండి ప్రతి ఒక్కరి. వర్షాకాలం వర్షాలు గిన మంచిగా పడతాయి. ఈరోజైతే మన వర్క్ ఇదన్నా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్.